నిజమే. సరే మీరు అంటున్నారు కానీ నిర్మా నీ యాస్ట్ వచ్చేసింది. ఎప్పటి నుంచో నేను భూమి పుట్టినప్పటి నుంచి వింటున్నా. అవేం జరగదన్న, అంత ఈజీ సాధ్యమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే మీరు చూడండి, ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ మన దగ్గర ఉన్న రాష్ట్రాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ బీజేపీ గాలి జనార్దన్ రాసి ఉంటోళ్ళు బీజేపీకి అయితే ఏమైందన్నా జైలు పోలేదా? జైలు పోయిండు, శిక్ష అనుభవించిండు, శిక్షలు పడుతున్నాయి, కేసులు అవుతున్నాయి, విచారణలు అవుతున్నాయి, డబ్బులు వసూలైనాయి, ఈడీ రైట్లు జరిగినాయి, బీజేపీ నాయకుల మీద జరిగినాయి, అనేకమైన నాయకులు జరిగినాయి. ఆ నిర్మాణమైనటువంటి విషయం పెద్ద సాధ్యమైనటువంటి అంశం కాదు. కాకపోతే మా ప్రత్యర్థి పార్టీలందరికీ అది ఒక మంచి ఏమంటారు, ఒక రిధం లెక్క దొరికింది, అది ఒక యాస దొరికింది. ఆ నిర్మాణానికి అది అసాధ్యమైనటువంటి విషయం అన్న. భారతీయ జనతా పార్టీలో వచ్చినంత మాత్రాన గతంలో జరిగింది కదన్నా. ఇప్పుడు మహారాష్ట్రలో ఏమైంది, షిండే గారు వారు మంచిగా పాలిస్తున్నటువంటి రాష్ట్రము శివసేన తీసుకొచ్చి కలిపేశారు కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు వచ్చాగానే విచారణ లాగలేదు, శిక్షలు పడలేదనే లేదు. శిక్షలు పడ్డ దాఖలాలు ఉన్నాయి, విచారణ జరిగిన దాఖలాలు ఉన్నాయి, వసూళ్ళైన దాఖలాలు ఉన్నాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సరే, మీ అభిప్రాయం మీరు చెప్పిన దాంట్లో నేనేం అనేది లేదు. అవి వినేటువంటి ప్రయత్నం చేయగలుగుతాం, దాని మీద అవకాశం ఉన్నంత వరకు ఇచ్చేయగలుగుతాం. ఇంకోటి గోవర్ధన్ గారు మీరు అంటున్నారు పార్టీ పరిస్థితి ఏం లేదు, ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ బీజేపీ లేదంటున్నారు. బీజేపీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మేము 1.5% నుంచి ఇలా 14.5% ఓట్ బ్యాంక్ వరకు పోయినామన్నా. మేము గెలుస్తామనే ధైర్యంతోనే మా దగ్గరికి ఎవరైనా రావాలన్నా. ఇప్పుడు రామ్నాథ్ చెప్పిండు, సోషల్ మీడియాలో కానీ జిల్లా మొత్తంలో కానీ బీజేపీలో పోతుండు, బాలరాజు అనేటువంటి వాతావరణం తిరుగుతుంది అంటే మేము బలంగా నిలబడమనే కదా. ఒకవేళ నిజంగా ఉండుంటే అంటే అది అధికార ప్రకటన కాదని నేను చెప్తున్నా, అధికారిక ప్రకటన కాదు. నేను కూడా విన్నా సోషల్ మీడియాలో రావడము, జిల్లాలో నాయకులు కొంతమంది మాట్లాడుకోవడం. ఇప్పుడే ఆ జిల్లాకు సంబంధించిన నాయకుడు, నేను అరగంట ముందు ఆయనతోనే భోజనం చేసినప్పుడు ఆయన ప్రస్తావించిన విషయం కూడా విన్నాను. అయితే అది కాదు కదా, అధికార ప్రకటన రాలేదు కాబట్టి నేను ఒక పార్టీ ప్రతినిధిగా చెప్పే విషయం. ఒక్క నిమిషం రాములు గారు, ఒక్క నిమిషం. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, ఒక్క నిమిషం అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, మరి రాబోయే రోజుల్లో